పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీలో హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు బొమ్మిడి నాయకర్ తెలిపారు. రైడ్లో అంతర్వేది ఆలయం, సాగర తీరం, లైట్ హౌస్, అన్నాచెల్లెల గట్టు, కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్ల అందాలను వీక్షించవచ్చని చెప్పారు. టికెట్ ధర 5,000గా నిర్ణయించారు. 25 కిలోమీటర్ల మేర 25 నిమిషాల పాటు గగనంలో విహరించవచ్చని వివరించారు. నర్సాపురం ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు నర్సాపురంలో ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా, ఎందుకంటే సంక్రాంతి చూసుకుంటే కనుక వేరే దేశాలు అవ్వచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కొత్తగా వచ్చేటువంటి అల్లులు కానీ పిల్లలు కానీ వారందరూ కూడా బయట చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారందరూ కూడా సంక్రాంతి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకునే విధంగా కూడా సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు వస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఒక ప్రత్యేకత, నర్సాపురం నియోజకవర్గం ప్రత్యేకత మనం ఇవ్వాలన్న ఆలోచనతోటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి రైడ్, ఏదైతే రైడ్ ఉందో హెలికాప్టర్ని తీసుకొచ్చి దాని ద్వారా కూడా అంతా ఏదైతే మన హెలికాప్టర్ ద్వారా గోదావరి సముద్రం కలిసే అన్నాచెల్లెల గట్టు కానీ అంతర్వేది దేవాలయం కానీ హెలికాప్టర్ ద్వారా ప్రజలందరికీ చూపించే విధంగా కూడా ఇక్కడ ఈ హెలికాప్టర్ రైడ్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సూర్య గారు కానీ ఆయన కూడా ముందుకు రావడం, సోదరులు అదే మధు వీరందరూ కూడా సహకారంతో, శివ వీరందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నియోజక ప్రజలు కూడా మీరు తెలియజేసే ఒకటే, సరదాగా మీ కుటుంబ సభ్యులతోటి ఇవాళ మనం ప్రతి విషయంలో కూడా ఎంజాయ్ చేస్తున్నాం. వేరే దేశాలు లేదా వేరే రాష్ట్రాలు వెళ్ళి ఇక్కడ చాపూర్ అక్కడికి వెళ్ళి ఎక్కే పరిస్థితి ఉంది. మనకేంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక నరసాపురానికి ప్రత్యేకంగా గోదావరి సముద్రం కలయిక, అదేవిధంగా ప్రత్యేకంగా మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మనం ఎంతో గొప్పగా పూజించుకునే దేవాలయం కూడా మనకు ఉంది. హెలికాప్టర్ ద్వారా వాటిని వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన టీం అందరికీ కూడా సూర్య గారు కానీ, మధు గారు కానీ, శివ గారు కానీ వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి నేను నర్సాపురం నుంచి ప్రజానీకానికి ఏదైతే హైదరాబాద్ అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, బెంగళూరు నుంచి అవ్వచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.